Hi students, today we are going to discussing about, okay, of course this topic is needed to IIT students also, so derivations to everybody, okay, if we are going to writing any competitive exam, so derivations, integrations, calculation part is very important, so I took derivation topic, okay, so let's, here this derivation topic is total depend on only formulas, okay, and some concepts, okay, అంటే డెరివేషన్ మొత్తం టోటల్గా ఫార్ములాస్ మీదనే డిపెండ్ అయ్యి ఉంటుంది. సో మన ఫార్ములాస్ బాగా వస్తే పర్ఫెక్ట్గా చేసేస్తాం, ఓకేనా. నేను కొన్ని ఇక్కడ ప్రాబ్లమ్స్ సెలెక్ట్ చేసా, ఓకేనా. సో ఫస్ట్ చిన్నగా చేసుకుంటే వెళ్ళిపోదాం, ఓకే. సో మీకు ఇంకా ఫార్ములాస్ ఆల్రెడీ బుక్లలో ఉంటాయి కాబట్టి, ఓకే, నేను ఇక్కడ ప్రాబ్లంకి అవసరమైన దగ్గర సిన్స్ అని చెప్పి అక్కడ ఫార్ములా రాసేస్తా, సపరేట్గా ఫార్ములాస్ రాస్తూ టైం వేస్ట్. సో ఫస్ట్ ఎట్లా డెరివేషన్ చేయాలనేది ఈరోజు నేర్చుకుందాం, ఓకేనా. సో ఫస్ట్ చిన్న క్వశ్చన్ తీసుకుందాం. d by dx of, ఫర్ ఎగ్జాంపుల్, sin 4x. సో మనకి ఈ ఫార్ములా చూడగానే ఐడియా రావాలి ఏంటి, అరే d by dx ఆఫ్ ఫార్ములా ఏంటి, d by dx ఆఫ్ sin x, d by dx ఆఫ్ sin x ఫార్ములా ఏంటి అని ఐడియా రావాలి. మరి sin x యొక్క డెరివేషన్ ఏంటి విత్ రెస్పెక్ట్ టు x, ఓకే. sin x యొక్క డెరివేషన్ ఏంటి cos x. ఇలా అంటే ఫార్ములా వస్తే మనం ఇది చేయడం చాలా ఈజీ, ఓకేనా. సో మన ఇప్పుడు sin 4x దీన్ని మనం ఏమనుకోవాలంటే x గా ట్రీట్ చేయాలి, ఇక్కడ x ఉన్న దగ్గర మనకి x ఉంది దగ్గర, ఇప్పుడు మనకి x ఇక్కడ x ప్లస్ ఏముంది 4x ఉంది కాబట్టి 4x రాయాలి. తర్వాత నెక్స్ట్ చూడండి కింద వేద్దాం, ఇక్కడ ఈక్వల్ టు sin 4x యొక్క డెరివేషన్ ఏంటి cos 4x ఇంటూ మళ్ళీ ఈ 4x కి డెరివేషన్ చేయాలి 4 ఇంటూ x యొక్క డెరివేషన్ ఏంటి 1, x డెరివేషన్ ఏంటి 1. చూడండి ఇక్కడ యూజ్ చేసిన ఫార్ములాస్ d by dx ఆఫ్ x డెరివేషన్ 1, ఓకేనా. ఎందుకు 1 అనేది కూడా వేసుకోవచ్చు మనం, x పవర్ ఆఫ్ 1 యొక్క డెరివేషన్ ఏమవుతుంది ఇక్కడ d by dx ఆఫ్ x పవర్ ఆఫ్ 1 డెరివేషన్ 1 ఇంటూ x పవర్ ఆఫ్ 1 మైనస్ 1 ఈక్వల్ టు 1 ఇంటూ x పవర్ 1 మైనస్ 1 0. సో అందుకని 1 అవుతుంది ఇక్కడ 1 ఇంటూ x పవర్ 0 1 ఈక్వల్ టు 1, ఓకే, రైట్. నెక్స్ట్ ఇక్కడ 4 ఇంటూ cos 4x, ఓకే, ఇది ఒక ప్రాబ్లం. నెక్స్ట్ చిన్న చేద్దాం. నెక్స్ట్ d by dx ఆఫ్ e పవర్ ఆఫ్ 4x స్క్వేర్, e పవర్ ఆఫ్ 4x స్క్వేర్. అంటే చూడండి ఇక్కడ మనకి రెండు ఫార్ములాస్ అవసరం అవుతాయి. చూడండి d by dx ఆఫ్ e పవర్ ఆఫ్, మనం దీన్ని x గా ట్రీట్ చేయాలి, మొత్తం టోటల్ x గా ట్రీట్ చేయాలి. మళ్ళీ ఇక్కడ మనకి ఫార్ములా ఏ ఫార్ములా కావాలి ఇక్కడ d by dx ఆఫ్ e పవర్ ఆఫ్ x, e పవర్ ఆఫ్ x యొక్క డెరివేషన్ ఏంటి e పవర్ ఆఫ్ x, e పవర్ ఆఫ్ x యొక్క డెరివేషన్ ఏంటి e పవర్ ఆఫ్ x, ఓకే. అంటే ఇక్కడ x ప్లస్ లో 4x స్క్వేర్, మనం 4x స్క్వేర్ రాయాలి. 4x స్క్వేర్ రాసిన తర్వాత నెక్స్ట్ చూడండి e పవర్ ఆఫ్ ఏదైనా ఉండనియండి, ఇది సేమ్ ది డెరివేషన్ ఇది రాసేసి నెక్స్ట్ e పవర్ ఆఫ్ x యొక్క డెరివేషన్ e పవర్ ఆఫ్ x రాయండి, e పవర్ ఆఫ్ 4x స్క్వేర్, ఓకే, e పవర్ ఆఫ్ 4x స్క్వేర్ ఇంటూ ఇప్పుడు మళ్ళీ దీని డెరివేషన్ కూడా చేయాలి మనం, ఓకే. x వచ్చేంత వరకు మనం డెరివేషన్ చేసేసుకుంటే వెళ్ళిపోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ e పవర్ ఆఫ్ x యొక్క డెరివేషన్ e పవర్ ఆఫ్ x, మళ్ళీ x డెరివేషన్ ఏముంటుంది 1 ఉంటుంది కాబట్టి చేయాల్సిన అవసరం లేదు, x ఉంటే చేయాల్సిన అవసరం లేదు, ఓకేనా. x కాకుండా ఇంకేమైనా ఎక్స్ట్రా ఉందనుకోండి చేయాలి డెరివేషన్ దాన్ని కూడా. చూడండి ఇప్పుడు 4x స్క్వేర్ డెరివేషన్ 4 ఇంటూ, ఓకే, x స్క్వేర్ డెరివేషన్ ఏంటి 2 ఇంటూ x పవర్ ఆఫ్ 2 మైనస్ 1. చూడండి ఇక్కడ ఫార్ములా యూజ్ చేసినాం ఏంటది d by dx ఆఫ్ x పవర్ ఆఫ్ n ఫార్ములా ఉంది మనకు. సో దీని డెరివేషన్ ఏంటి n ఇంటూ x పవర్ ఆఫ్ n మైనస్ 1, ఓకే. ఈ ఫార్ములా నుంచి మనం ఇక్కడ x స్క్వేర్ డెరివేషన్ రాసాం. సో నెక్స్ట్ చూడండి e పవర్ ఆఫ్ 4x స్క్వేర్ ఇంటూ 4 2 8 x పవర్ ఆఫ్ 2 మైనస్ 1 1. సో కాన్స్టెంట్ సపరేట్ రాసేయండి 8 x ముందు రండి 8x e పవర్ ఆఫ్ 4x స్క్వేర్ ఇలా, ఓకేనా.
సరే ఎట్లా ఎక్కడైనా పెట్టేసుకోవచ్చు మనం మల్టిప్లైలో. సో అక్కడ ఆప్షన్ బట్టి మనం సెలెక్ట్ చేయాల్సింది. ఓకే, సో నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం తీసుకుందాం. అంటే టోటల్గా ఎలా చేయాలి డెరివేషన్ అంటే ఇక్కడ ఒకటే ఫస్ట్ ఫార్ములా. నెక్స్ట్ సెకండ్ వన్ మనం ఎక్కడ దాకా చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంటే డెరివేషన్ ఫినిష్ అయ్యే వరకు ఒక కాన్స్టెంట్ వచ్చే వరకు కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అట్లా కాన్స్టెంట్ వచ్చే వరకు డెరివేషన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. చూద్దాం నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ ఒక క్వశ్చన్ 7/4 of d by dx of 7/4 of x cube plus 3x. చూడండి, ఇప్పుడు దీని డెరివేషన్ రాయాలి. విత్ రెస్పెక్ట్ x we have to find out డెరివేషన్ ఆర్ డిఫరెన్షియేషన్ ఏదైనా ఒకటి. ఇప్పుడు చూడండి, ఇది చూడగానే మనకు ఒక ఐడియా రావాలి. అదే కాన్స్టెంట్ పవర్ ఆఫ్ సంథింగ్ ఉంది కాబట్టి మనకి ఈ ఫార్ములా ఐడియా రావాలి. ఏది d by dx of a power of x లాగా ఉంది ఇది అని మనకు ఐడియా రావాలి. మరి a power of x యొక్క డెరివేషన్ ఏంటి? a power of x log a. ఓకేనా, ఇది కదా మనకి. సో సిమిలర్లీ ఇప్పుడు దీని డెరివేషన్ ఏమవుతుంది? 7/4 of x cube plus 3x అంటే a power of x into log a. a ప్లస్ లెక్క ఏముంది? 7 ఉంది. log 7 ఇంటూ ఇక్కడ మనకి x ఒక్కటే లేదు, x ఉండేటేమో స్టాప్ చేసేస్తుంది. x కాకుండా ఎక్స్ట్రా ఏది ఉన్నా దీని డెరివేషన్ కూడా చేయాలి. చూడండి, x క్యూబ్ యొక్క డెరివేషన్ ఏంటి? ఇందాక ఫార్ములా రాసినాం కదా మనం, d by dx of x power of n డెరివేషన్ ఏంటి? n into x power of n minus 1. ఈ ఫార్ములా ప్రకారం ఇక్కడ మనం రాయాలి. అంటే 3 into x power of 3 minus 1 plus 3 into x డెరివేషన్ ఏంటి? 1. ఓకే, నెక్స్ట్ 7/4 of x cube plus 3x log 7 into 3x power of 3 minus 1 2 plus 3 1 3. That's all. This is derivation. Okay, so derivation finish అయ్యే వరకు ఓకే కాన్స్టెంట్ వచ్చే వరకు డెరివేషన్ చేస్తూ వెళ్ళిపోవాలి. ఓకేనా, రైట్. అంటే అన్ని డెరివేషన్ చేసేయాలన్నమాట. అంటే ఎంత పాజిబిలిటీ ఉందో అన్ని డెరివేషన్ చేసేయాలి. ఓకే, అంటే ఇక్కడ మనం ఏం చేసినాం? a power of x యొక్క డెరివేషన్ చేసినాం. అక్కడ x ఉంటేనేమో వదిలేస్తుంటే x కాకుండా ఇక్కడ x కాకుండా వేరేది ఉంది అంటే మనం దాని డెరివేషన్ కూడా చేయాలి అని చెప్పి ఐడియా రావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3x ఉంది, x ఒకటే లేదు, ఇక్కడ ఇంటూ 3 కూడా ఉంది. కాబట్టి చూడండి ఇంకో ప్రాబ్లం చూద్దాం ఇలాంటి మోడలే. నెక్స్ట్ సేమ్ ఇదే మోడల్ ఇంకొకటి చూద్దాం. d by dx of 7/4 of 4x తీసుకుందాం ఇక్కడ. ఓకే, ఇప్పుడు దీని డెరివేషన్ ఏంటి? ఫార్ములా రాద్దాం. సూటబుల్ ఫార్ములా రాసుకుందాం ఫస్ట్. d by dx of ఇది ఇట్ ఈస్ లైక్ a power of x కదా. d by dx of a power of x లాగా ఉంది కదా. మరి దీని డెరివేషన్ ఏంటి? a power of x log a. ఇది ఫార్ములా. మరి అకార్డింగ్ టు ఫార్ములా ఏమవుతుంది? a power of x అంటే 7/4 of 4x log a. a ప్లస్ ఏముంది? 7 అయిపోయింది. ఇది మెయిన్ ఫార్ములా అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ చూడాలి. నెక్స్ట్ x ఒకటి అంటేనే అవసరం లేదు, x కాకుండా వేరే ఉంది కాబట్టి డెరివేషన్ చేయాలి. 4 into x ఏంది? 1. సో ఈక్వల్ టు 7/4 of 4x. సో log 7 4 into 1 4. సో 4 రైట్ ఫ్రంట్ సైడ్ 4 into అయితే అలా పెట్టినా కూడా ఓకే. ఏదైనా ఇక్కడ మళ్ళీ 4 పెడితే 47 లాగా అనిపిస్తుంది కాబట్టి అట్లా క్యాలిక్యులేట్ చేసి మనం ఆప్షన్ సెలెక్ట్ చేసేసుకోవచ్చు. ఓకేనా, ఇది. నెక్స్ట్ ఇంకొక మోడల్ చూద్దాం. 5th one, d by dx of e power of x square. చూడండి దీని డెరివేషన్. ఇది చూడగానే మనకు ఐడియా రావాలి. e power of x యొక్క డెరివేషన్ ఏంటి? వాట్ ఈస్ e power of x యొక్క డెరివేషన్? e power of x డెరివేషన్ e power of x. ఓకేనా,
రైట్. ఈ ప్రాబ్లం ఎక్కడ ఇద్దాం. d by dx ఆఫ్ e పవర్ ఆఫ్ x స్క్వేర్. ఇది చూడండి మనకు సూటబుల్ ఫార్ములా ఏంటి, d by dx ఆఫ్ e పవర్ ఆఫ్ x. దిస్ ఫార్ములా is needed. e power of x derivation e power of x only. So now according to formula its derivation d by dx of e power of x square derivation. మరి e power of ఏమని ఉంటుంది అదే ఇక సేమ్ రాయండి, ఫస్ట్ సేమ్ రాసేయండి. ఇక్కడ ఏది ఉంటే అది రాయండి ఫస్ట్. e power of x square కి e power of x square ఇంటూ ఇక్కడ x ఒకటి ఉంటే మనం వదిలేస్తుంది. x కాకుండా ఎక్స్ట్రా ఏది ఉన్నా దాని డెరివేషన్ కూడా చేయాలి. ఆ డెరివేషన్ ఏంటి మరి, x స్క్వేర్ డెరివేషన్ ఏంటి మళ్ళీ 2 ఇంటూ x పవర్ ఆఫ్ 2 మైనస్ 1. ఇక్కడ రెండు ఫార్ములాలు యూజ్ చేసిన, ఒకటి ఇది యూజ్ చేసిన, ఇంకొకటి ఏంటి d బై dx ఆఫ్ x స్క్వేర్ ఇక్కడ రాస్తుంది చూడండి, x పవర్ ఆఫ్ n. ఈ మోడల్ ఉంటే దీని డెరివేషన్ ఏంటి n ఇంటూ x పవర్ ఆఫ్ n మైనస్ 1. ఓకే, నెక్స్ట్ sin 4x ఓకే కదా, సింపుల్ అది. నెక్స్ట్ లాగ్ ఇది చేసుకుందాం. ఇప్పుడు లాగ్ d బై dx ఆఫ్ లాగ్ నేను 3x తీసుకుంటున్నాం. మళ్ళీ చూడండి మీకు ఏమైనా రావాలి ఫార్ములా, అరే ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇది d బై dx లాగ్ ఉంది కదా, d బై dx ఆఫ్ log x, ఇట్ ఈస్ d బై dx log x ఫార్ములా ఉంది అని అనుకోవాలి. ఓకేనా, మరి వాట్ ఈస్ ద డెరివేషన్ ఆఫ్ log x విత్ రెస్పెక్ట్ x 1 బై x. ఈ ఫార్ములా రావాలండి. మెయిన్ ఈ డెరివేషన్ ఇంటిగ్రేషన్స్ మెయిన్ ఫార్ములాస్ వస్తే చాలు. జస్ట్ కాన్సెప్ట్ ఫార్ములాస్ ఉంటే చాలా ఈజీగా చేయొచ్చు. ఓకేనా, సో ఇప్పుడు ఇది ఫార్ములా log x ఇక్కడ డెరివేషన్ ఏంటి 1 బై x. మరి సిమిలర్లీ d బై dx ఆఫ్ log 3x. log 3x ఈక్వల్ ఏంటి, log x డెరివేషన్ యాజ్ ఇట్ ఈస్ గా రాసుకుందాం 1 బై 3x. x ప్లస్ లో ఏదో అదంతా మొత్తం తీసేసుకోవాలి. ఇక్కడ మనం ఇక్కడ log x కి 1 బై x, మరి x ప్లస్ లో ఈ x ప్లస్ ఏముంది ఇక్కడ 3x ఉంది, 3x మొత్తం తీసుకోవాలి ఇంటూ మరి ఇక్కడ ఒక x ఉండేటే వదిలేసుకోవాలి. x కాకుండా ఎక్స్ట్రా ఇది ఉంది 3 ఉంది కాబట్టి 3 ఇంటూ x డెరివేషన్ 1. కాబట్టి ఇక్కడ చూడండి 3 ఇంటూ 1 బై 3x. సో 3 క్యాన్సల్ 1 బై x. అంటే ఇక్కడ క్యాన్సల్ అయింది కాబట్టి ఇది అంటే ఇదేంటి ఇవాళ సేమ్ ఫార్మ్ వస్తుందని అనుకోకండి. ఇంకో ప్రాబ్లం చూడండి, ఇక్కడ ఇద్దాం. Let's do here. d by dx of log x power of 4. Okay, it is in the form of d by dx of log x. What is derivation of log x 1 by x. Okay na, ఇప్పుడు d by dx of log x power of 4. మరి చూడగానే అరే log x లాగా ఉంది కదా అనుకోండి, ఈ ఫార్ములా యూజ్ చేయాలి. x ప్లస్ ఏముంది మనకు x పవర్ ఆఫ్ 4 ఉంది. ఓకేనా, 1 బై x పవర్ ఆఫ్ 4. ఇక్కడ x ఒకటే లేదు మనకు, ఎక్స్ట్రా మళ్ళీ పవర్ 4 ఉంది కాబట్టి దాని డెరివేషన్ కూడా చేయాలి అని ఐడియా రావాలి. ఓకేనా, మరి x పవర్ ఆఫ్ 4 డెరివేషన్ ఏంటి 4 ఇంటూ x పవర్ ఆఫ్ 4 మైనస్ 1. ఓకే, సో ఇక్కడ యూజ్ చేసిన ఫార్ములా ఏంటి, ఇక్కడ ఈ ఫార్ములా యూజ్ చేసిన మళ్ళీ ఇంకో ఫార్ములా కూడా యూజ్ చేసిన ఇక్కడ d బై dx ఆఫ్ x పవర్ ఆఫ్ n ఈక్వల్ టు n into x power of n minus 1. Okay, now 1 by x power of 4 into 4x cube, 4 minus 1 3. Okay na, so ఇప్పుడు 4x cube by ఈ x power of 4 ఏం రాయొచ్చు x cube into x power of 1 రాయొచ్చు కదా. ఎందుకు మనం క్యాన్సిల్ చేయడానికి x cube కావాలి కాబట్టి ఈ 4 నుంచి ఒక 3x సెపరేట్ తీసేసుకొని x cube into x power of 1, x cube cancel. సో ఈక్వల్ టు 4 బై x పవర్ ఆఫ్ 1 అంటే x కాబట్టి 1 బై x వస్తుందని అనుకోకండి. సో ఇట్లా డిపెండ్ ఆన్ సొల్యూషన్. ఓకే, సో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. రైట్, నెక్స్ట్ ఇంకొక మోడల్ చేద్దాం. సో దీంట్లో ఇవి మెథడ్ కూడా ఉంటుంది, ఇవి u బై v మెథడ్. వన్ మోర్ లాగదేం ప్రాబ్లం చూడండి, log tan 5x.
Next problem. d by dx of log tan 5x. ఓకే, చూడండి ఇక్కడ మరి ఇది సేమ్ ఏ ఫార్ములా కావాలి మనకి ఇక్కడ d by dx of log x ఫార్ములా కావాలి. మన d by dx of log x ఫార్ములా ఏంటి 1 by x. ఓకే, ఇక్కడ రిక్వైర్డ్ ఫార్ములాస్ రాసేస్తున్నాం. అన్ని ఫార్ములాస్ అన్ని బుక్ లో ఉంటాయి, అవన్నీ నేర్చేసుకోవాలి. ఇక్కడ నాకు సూటబుల్ ఫార్ములా మనకి ఏమేమి అవసరమో ఫార్ములా రాసుకొని చేస్తే ఈజీ అవుతుంది. అంటే లర్న్ ఫార్ములాస్ ఫస్ట్. సో నెక్స్ట్ when you are doing solution which is needed formula, write the formula and do solution. Okay, so come on, now d by dx of log tan 5x equal to ఇది x గా ట్రీట్ చేయాలి. ఓకే, అంటే log x యొక్క డెరివేషన్ ఏంటి 1 by x. అంటే ఇన్ ద ప్లేస్ ఆఫ్ x ఏముంది మనకి tan 5x ఉంది, రాయండి tan 5x. ఓకే, మళ్ళీ ఇది x ఒకటే ఉందా, ఉండింటే మనం స్టాప్ చేసేవాళ్ళం. x కాకుండా ఏదో ఉంది, ఏది tan 5x ఉంది కాబట్టి దాని డెరివేషన్ చేయాలి. మళ్ళీ tan x యొక్క డెరివేషన్ sec square x. అంటే ఇక్కడ sec square, ఇక్కడ మనకి x ప్లేస్ లో మళ్ళీ 5x ఉంది. ఓకేనా, tan x యొక్క డెరివేషన్ ఏంటి ఇక్కడ రాసేస్తున్నాం d by dx of tan x డెరివేషన్ ఏంటి sec square x. ఓకే, నెక్స్ట్ చూడండి sec square ఏంటంటే ఇక్కడ చేసేసాలి. నెక్స్ట్ మళ్ళీ చూడండి log x యొక్క డెరివేషన్ ఏంటి 1 by x ఇంటూ మళ్ళీ tan x యొక్క డెరివేషన్ ఏంటి sec square 5x, మళ్ళీ 5x డెరివేషన్. అంటే ఫినిష్ x వచ్చేంత వరకు చేసుకుంటే వెళ్ళిపోవాలి, x ఉందంటే స్టాప్ చేయాలి. ఓకే, tan x యొక్క డెరివేషన్ ఏంటి sec square 5x. ఓకే, అంటే x ప్లస్ లో 5x ఉంది కాబట్టి 5x పెట్టేసినాం. మళ్ళీ 5x డెరివేషన్ ఏంటి 5 into 1. ఓకేనా, చూడండి ఇక్కడ రెండు ఫార్ములాలు, ఇంకా 5 into x డెరివేషన్ ఏంటి 1. ఓకే, రైట్. సో ఇప్పుడు sec square 5x into 5 by tan 5x. ఇది సింప్లిఫై చేస్తే చేయొచ్చు, లేదంటే డిపెండ్ ఆన్ ఆప్షన్స్ బట్టి సింప్లిఫై చేయాలి. ఇక్కడ 5 by ఇక్కడ sin 5x by దీని ఇక్కడ sin by cos కదా, cos ఇంటూ ఇక్కడ sec square theta ఏమవుతుందంటే కిందికి వస్తే 1 by cos square theta. ఓకేనా, ఎందుకంటే sec theta మనం ఏం రాయొచ్చు 1 by cos square theta రాయొచ్చు, అంటే cos square 5x రాయొచ్చు ఇక్కడ. ఓకే, ఇక్కడ నేను ఏం చేయలేదు, జస్ట్ ఫార్ములాస్ రాసిన. tan theta బదులు sin theta by cos theta రాసా. నెక్స్ట్ ఇక్కడ ఓకే sec square theta బదులు ఏం రాయొచ్చు మనం 1 by cos square theta రాసా. ఓకేనా, సో నెక్స్ట్ చూడండి 5 by sin 5x cos 5x into cos 5x into cos 5x. ఓకే, cos 5x క్యాన్సల్. 5 by ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఫార్ములా రావడానికి సరే రాయండి ఫస్ట్. వాట్ ఈస్ లెఫ్ట్ sin x sin 5x cos 5x. నెక్స్ట్ మనకు ఒక ఫార్ములా అప్లై చేయడానికి మనం ఏం చేస్తాం అంటే ఇక్కడ మల్టిప్లై అండ్ డివైడ్ బై 2. ఓకేనా, సో ఈక్వల్ టు 5 2s 10 by 2 sin theta cos theta లా ఉంది. మన 2 sin theta cos theta ఫార్ములా ఏంటి sin 2 theta 2 into theta plus ఏముంది 5x ఉంది. సో ఈక్వల్ టు 10 by sin 2 5s 10x. సో ఆప్షన్స్ బట్టి మనం ఎక్కడ దాకా వేయాలో చూసుకోవాలి. ఓకేనా, మ్యాక్సిమం ఎక్కడ దాకానే ఉంటుంది ఆన్సర్. ఓకేనా, సో 10 by sin 10x. ఓకే, అది రైట్. చూడండి ఒకసారి చూడండి. రైట్, నెక్స్ట్ one more question. 91 d by dx of sec root tan x. చూడండి ఇక్కడ ఫస్ట్ ఇక్కడ
మనకి ఎన్ని ఫార్ములాలు కావాలి చూడండి. ఫస్ట్ సెక్ థీటా ఫార్ములా కావాలి, తర్వాత రూట్ ఎక్స్ ఫార్ములా కావాలి, ఓకేనా, తర్వాత tan x ఫార్ములా కావాలి. 3 ఫార్ములాలు కావాలి, ఓకేనా. చూడండి రాసేస్తున్నాయి ఇక్కడ. సెక్ థీటా ఫార్ములా, సెక్ థీటా డెరివేషన్ 1 బై సెక్ థీటా డెరివేషన్ ఏంటి, సెక్ థీటా కాస్ సెక్ థీటా tan theta, సెక్ థీటా డెరివేషన్ sec x tan x, ఓకే. sec x యొక్క డెరివేషన్ ఏంటి, sec x tan x. మరి sec x ప్లస్ ఏముంది, రూట్ tan x, ఓకే. నెక్స్ట్ tan x x ప్లస్ ఏముంది, tan ఆఫ్ రూట్ tan x. అంటే sec x యొక్క డెరివేషన్ రాసేసినాం మనం ఫస్ట్, ఇట్లా ఒక్కొక్కటి రాసుకుని వెళ్ళిపోవాలి. sec theta డెరివేషన్ రాసేసినాం. నెక్స్ట్ ఏంటి, x నుండి స్టార్ట్ చేసేవాళ్ళం. x కాకుండా ఉంది రూట్ tan x ఉంది, మరి రూట్ tan x రూట్ x లాగా ఉంది. రూట్ x యొక్క డెరివేషన్ ఏంటి, 1/2 రూట్ x, x ప్లస్ ఏముంది, tan x ఉంది, ఓకేనా. మళ్ళీ ఇక్కడ లోపల x ఒకటే లేదు, tan x ఉంది, కాబట్టి మనం tan x డెరివేషన్ చేయాలి. మరి tan x యొక్క డెరివేషన్ ఏంటి, sec square x. మళ్ళీ నెక్స్ట్ tan అయిపోయిన తర్వాత x, ఇంకా x కి చేయాల్సిన అవసరం లేదు, ఇంటూ 1 వస్తుంది, ఇట్లా పోవాలి, ఓకేనా. ఫస్ట్ సెక్ థీటా డెరివేషన్ చేయాలి, తర్వాత రూట్ x డెరివేషన్ చేయాలి, తర్వాత లోపలిది tan x యొక్క డెరివేషన్ చేయాలి. లాస్ట్ కి x డెరివేషన్ అవసరం లేదు, x వచ్చే తర్వాత చేసుకుంటూ వెళ్ళిపోవాలి అట్లా, ఓకేనా. సో సిన్స్ మనం యూజ్ చేసిన ఫార్ములాస్ ఇక్కడ రాసేస్తున్నాను. d by dx ఆఫ్ ఫస్ట్ sec x యూజ్ చేసాం కదా, d by dx ఆఫ్ sec x యొక్క డెరివేషన్ ఏంటి, sec x tan x, ఓకేనా. సో ఇంకే ఫార్ములా యూజ్ చేసాం, d by dx ఆఫ్ రూట్ x యూజ్ చేసినాం, 1/2 రూట్ x, ఓకేనా. ఇంకేం యూజ్ చేసినాం, tan x కూడా యూజ్ చేసినాం ఇక్కడ, d by dx ఆఫ్ tan x యొక్క డెరివేషన్ ఏంటి, sec square x. చూడండి, జస్ట్ డిపెండ్ ఆన్ ఫార్ములాస్ ఓన్లీ, ఓకేనా. సో ఇది ముందు తీసుకోండి, sec square x sec root tan x tan of root tan x whole by, so what is left here, 2 root tan x. క్యాన్సిల్ చేసారు, రూట్ tan x ఇది ఒక యాంగిల్ గా ఉంది ఇక్కడ, ఇది ఒక యాంగిల్ గా ఉన్నప్పుడు నో ఛాన్స్ టు క్యాన్సిల్, ఓకే. సో దిస్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్, ఓకేనా. అదన్నమాట. నెక్స్ట్, ఓకే, ఇంకొక ప్రాబ్లం చూద్దాం. Next problem, 10th one, y equal to root of 2x minus 3 plus root of 7 minus 3x. దీని డెరివేషన్ అడుగుతాడు. ఫైండ్ డెరివేషన్ అన్నప్పుడు y ని ఏం చేయాలి మనం, విత్ రెస్పెక్ట్ x ఆన్ బోత్ సైడ్, d by dx of y is equal to సేమ్, ఇది రూట్ x లాగా ఉంది కదా, సో 1/2 రూట్ x, x ప్లస్ ఏముంది 2x minus 3, ఓకే. నెక్స్ట్ మళ్ళీ ఇన్సైడ్ లోపల x ఒకటి లేదు, మనం డెరివేషన్ చేయాలి. 2 into 1 కాన్స్టెంట్ ఇది 0, 2 into x డెరివేషన్ 1, కాన్స్టెంట్ డెరివేషన్ ఏంటి 0, ప్లస్ ఇది కూడా రూట్ x లాగా ఉంది కదా, 1/2 రూట్ x, x అంటే 7 minus 3x. నెక్స్ట్ ఇక్కడ కాన్స్టెంట్ డెరివేషన్ 0 మైనస్ 3 into x కి 1 with respect to 1, okay. So that's all. ఇక్కడ 2 into 1 2 by 2 root of 2x minus 3, okay. So ఇక్కడ ప్లస్ 0 మైనస్ అంటే మైనస్, ఇక్కడ 3 1 3 by 2 root of 7 minus 3x. సో ఈక్వల్ టు ఇక్కడ 2 1 క్యాన్సిల్ కదా, సో 1 by root of 2x minus 3, so plus into minus minus 3 by 2 root of 7 minus 3x. సో ఇక్కడ మనం యూజ్ చేసిన ఫార్ములా ఒకే ఒక ఫార్ములా, ఓకేనా. ఏ ఫార్ములా అది, d by dx of root x ఫార్ములా యూజ్ చేసినాం కదా, 1/2 root x, దట్స్ ఆల్, ఓకే. సో ఇంకా
నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ యూవీ మెథడ్, యూ బై వై మెథడ్, సో మెనీ మెథడ్స్ ఆర్ దే. ఆర్డర్గా డిస్కస్ చేసుకుందాం ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఓకే, సో ఓకే, థ్యాంక్ యూ.